చాలామంది చాలా చాలా రకాలుగా చెప్తుంటారు. నక్సలైట్ ప్రేరేపిత పుస్తకాలు చదివి అడవులలోకి పోయే వాళ్ళ సంఖ్య కూడా మెజారిటీగా ఉందని చెప్తారు. మేఘగర్జన, అరణ్య ఇలాంటి కొన్ని పేర్లు వినపడతా ఉన్నాయి. అట్లాంటి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? అంటే పుస్తకాలు చదివి అడవులలోకి పోయేంత అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఇప్పుడు పుస్తకాలు చదివిపోయేటోళ్ళు కొద్దిమంది ఉంటారు. పుస్తకాలు అంటే చాలా సామాజిక అధ్యయనం చేసి పోయిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అందరూ పుస్తకాలు చదివేం పోరు. పుస్తకాలు కూడా అంటే ఇప్పుడు చదువురాని రైతులు కూడా పోయింది కదా, కూలీలు కూడా పోయింది కదా. కాబట్టి చదువొచ్చినా రాకున్నా అంటే ఈ సమాజం లోపల దోపిడీ జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, అణచివేతున్నది. కాబట్టి ఈ సమాజం లోపల ఈ రకంగా మనం ఏ పోరాడినా కానీ సాధ్యం కాదు, తప్పనిసరిగా ఆయుధాలు పట్టుకుంటే తప్ప సాధ్యం కాదని చెప్పి పోయినరు. గతంలో పోయినరు, ఇప్పటికీ కూడా ఏంటంటే తగ్గింది, ఇప్పటికైతే తగ్గింది కానీ గతంలో అయితే ఎక్కువ పోయినరు. ఇట్లాంటి పుస్తకాలు మన సమాజంలో ఉండకూడదని చెప్పి భారత ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని పుస్తకాలను బ్యాన్ చేసింది. ఏం లేకపోతే బ్యాన్ చేసే అవకాశాలు ఉండవు కదా. పుస్తకాలు అనేవి ఇప్పుడు మార్క్సిజం సాహిత్యానికి సంబంధించిన వాటిని ఏం బ్యాన్ చేయలేరు. అనేకంగా ఉన్నాయి కదా. ఇప్పుడు నా ఇంట్లో కూడా ఉన్నాయి కదా పుస్తకాలు. నా ఇంట్లో కాదు, చాలామంది ఇళ్ళల్లో ఉంటాయి. అంటే వాటిని బ్యాన్ చేయడం అనేది సాధ్యం కరెక్ట్ కాదు కదా. మార్క్సిజానికి సంబంధించిన పుస్తకాలు బ్యాన్ కావు. ఎందుకంటే అవి బహిరంగంగా ఆ రాజకీయాలు ఇప్పుడు సమానత్వం కావాలని కోరడం తప్ప. సమానత్వం కావాలి, దళితులకు కావాలి, బీసీలకు కావాలి, అంటే వర్గ విభేదం ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలని చెప్పడం తప్పు కాదు కదా. ప్రజాస్వామ్యం ఉండాలి, అంటే శ్రామిక వర్గ ప్రజాస్వామ్యం కావాలి, ప్రజాస్వామ్యం నడవడం లేదు అని చెప్పడం తప్పేం కాదు కదా. చెప్పినవి మార్క్సిజంలో కూడా చెప్పిన విషయాలన్నీ ఇవే కదా. కాబట్టి ఇవి తప్పు కాదు. పుస్తకాలు బ్యాన్ చేయడం అనేది ప్రత్యేకించి మావోయిస్టు పార్టీకి సంబంధించిన పుస్తకాలు. ఎందుకంటే మావోయిస్టు పార్టీ కూడా నిషేధించబడ్డది కదా. మావోయిస్టు పార్టీ నిషేధించబడింది. మావోయిస్టు పార్టీకి సంబంధించిన ప్రజా సంఘాలు ఏవైతున్నాయో, రాడికల్ విద్యార్థి సంఘం ఆర్ఎస్యు కానీ, లేదా రైతుకూల సంఘం కానీ, లేదా ఇంక ఇతర జన్నాట్య మండలి వగైరా ఈ సంఘాలు నిషేధించబడ్డాయి. కాబట్టి ఈ సంఘాల పేరుతో ఉన్న పుస్తకాలు ఏవైతున్నాయో అవి నిషేధానికి గురైనాయి. ఇది తప్ప అన్ని పుస్తకాల నిషేధం అనేది కాదు. అది సో మీరు గతంలో కూడా మీరు మావోయిస్ట్ పార్టీలో పనిచేసిన ఇది ఉంది. మీ పొజిషన్ ఎలా ఉండేది? అంటే దళ కమాండర్గా పనిచేశారా, కేంద్ర కమిటీలో పనిచేశారా? మీ పొజిషన్ ఏంటి అసలు అప్పుడు మీరు ఫీల్డ్లో ఉన్నప్పుడు? నేను 1984 లోపల పార్టీ లోపలికి రిక్రూట్ అయినా. నేను 84 హైదరాబాద్ నుండి నేను అడవి ప్రాంతానికి నేను వెళ్ళిపోయాను. నేను మొట్టమొదటగా కొద్ది కాలం దళ సభ్యునిగా, ఆ తర్వాత దళంలో డిప్యూటీ కమాండర్గా, ఆ తర్వాత కమాండర్గా, తర్వాత జిల్లా కమిటీ మెంబర్గా, తర్వాత రీజనల్ కమిటీ మెంబర్గా, తర్వాత అక్కడ స్టేట్ తెలంగాణ హెచ్జెడ్సీ అంటారు దాన్ని, NTHZC ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ, ఆ కమిటీ మెంబర్గా, ఆ తర్వాత సెక్రటరీగా ఎన్నికైనా, ఆ తర్వాత CC మెంబర్గా ఎన్నికైనా. ఇది నా మొత్తంగా CC మెంబర్, CMC మెంబర్గా, CRB మెంబర్గా లాస్ట్కు ఉండేందంటే నేను ఆ తర్వాత బయటకు వచ్చాను.